వెల్కమ్ బ్యాక్. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. 5 రోజుల పాటు కేరళకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక్కరోజు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు. దీంతో తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. కాగా నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నుంచి 4 మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ని మా రిపోర్టర్ అంజుమా అందిస్తారు. అంజుమా. మనం చూస్తున్నట్లయితే కూడా నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని అదేవిధంగా ఈశాన్య ప్రాంతాలను కూడా తాకడం జరిగింది. అయితే రానున్న 24 గంటలలో తాకుతాయని మనకు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ముందుగానే కేరళ తీరాన్ని అయితే ఈరోజు తాకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కేరళలో ఉన్నటువంటి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు భారత వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. 5 రోజుల పాటు కూడా కేరళకైతే వర్ష సూచననిచ్చింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే మామూలుగా మనం చూసుకున్నట్లయితే కూడా జూన్ 1 కి కొంచెం అటు ఇటుగా మనకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి. అయితే మనం చూసుకున్నట్లయితే కూడా ముందుగానే ఈసారి నైరుతి రుతుపవనాలు అయితే కేరళ తీరాన్ని అయితే తాకడం జరిగింది, కేరళకి ప్రవేశించడం జరిగింది. ఇక జూన్ మనం చూసుకున్నట్లయితే కూడా జూన్ 1, 2 తారీఖులలో ఇటు ఆంధ్రప్రదేశ్ ని తాకే అవకాశం ఉంది. దీంతో పాటుగా జూన్ 7వ తారీఖు అదేవిధంగా 10 లోపు కూడా తెలంగాణలోకి ప్రవేశించేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే మనకు విపరీత స్థాయిలో ఉన్నాయని మనకు చెప్పుకోవచ్చు. అత్యధికంగా అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇక రానున్న 24 గంటలలో మనం పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని రేపు మనకు ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఉరుములు, మెరుపులు అదేవిధంగా ఈదురు గాలులతో కూడినటువంటి వర్ష సూచన అయితే మనకి రేపు వాతావరణ శాఖ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర జిల్లాలో మనం చూసుకున్నా, ఇటు హైదరాబాద్ లో మనం చూసుకున్నా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈదురుగాలులతో కురిసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలిపింది. అంటే జూన్ 1 అదేవిధంగా 2 కి మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్స్ అయితే మనకు జారీ చేయడం జరిగింది. ఇక నైరుతి రుతుపవనాలు మనకు కేరళలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో మనకి IMD భారత వాతావరణ శాఖ అయితే ఇందుకు సంబంధించి ఒక వీడియో కాన్ఫరెన్స్ ని కూడా వివిధ రాష్ట్రాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు తమిళనాడులోకి కూడా ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో తమిళనాడు తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలను కూడా తాకే అవకాశం ఉంది. ఇక మనకు మాన్సూన్ సీజన్ కూడా అంటే ఎండల నుంచి మనం ఉపశమనం పొందేందుకు ఇక మాన్సూన్ సీజన్ కూడా మనకు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అంజుమా, ఒక విషయం చెప్పండి. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒక్కరోజు ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. మరి ఈసారి తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? మనం చూసుకున్నట్లయితే కూడా ఈసారి మనకు నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదిలి అనుకున్న దానికంటే ముందే ప్రవేశించడం జరిగింది. అయితే దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద అయితే మనకు అధికంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాదితోటి మనం పోలిస్తే ఈసారి వర్షాలు విస్తారంగా కురిసేటువంటి అవకాశం ఉంది. గత ఏడాదితోటి పోలిస్తే ఈసారి ఎక్కువగానే వర్ష ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ మనకు ముందే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా మొన్నటి వరకు మనకు ద్రోణి ప్రభావం వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి. ఇక ఒక వారం రోజుల పాటు మనకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత ఏదైతే మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పటి నుంచి వర్షాలు అయితే అత్యధికంగా కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. సో చూడాలి, ఈసారి మటుకు మనం గత ఏడాదితోటి కంపేర్ చేసుకుంటే వర్షాలు అనుకున్న దానికంటే ఎక్కువే కురిసే అవకాశం కూడా ఉంది. భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అంజుమా.